హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేకేటి యోగ కథలు. మై నేమ్ ఈస్ క్రాంతి కుమార్. కళను గౌరవించండి, కళాకారులను ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పిల్లలు పెట్టిన కూడు కాకుల గద్దల బాలు కురి పెట్టే కొడుకు కావాలి, ఎత్తి బాడు నాకు బిడ్డ కావాలని ఎత్తలేననుకుంటుంది. ముగ్గురు కొడుకులు తన గురి చేపించుకున్నారు. తల్లిదండ్రి పేద ముగ్గురు కొడుకులు, ఆ బిడ్డ శివనీల 11వ వల్ల ఇంటనే ఉంటాను. చెల్లాయి చాలా అజ్జే నేను మేకలు గుంజైట్రా వాళ్ళకేని మనం 11 రోజుల కాదు కోసు రూపాయలు ఏమైనా అవే దాచుకొని ఇంటనే ఉంటాను. పొరగల చంపుదాం అని మనం అనుకున్నాం. వాళ్ళుంటే ఎక్కడ చంపుతాం? నువ్వుకి లంజా లంజాలకే రాదు మరి చేస్తూ పెడతాం అంతే. మెల్ల మొగలం పిలిచి కచ్చరికాడికి వెళ్ళబట్టి కచ్చరికాడ వేచారు పోరాలలో పుట్టుకోవాలి. ఎట్లా నా ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది. నా మోదరు నేను చెప్పుకుంటా. నాకు ఎప్పుడు ఏం చెప్పాడు? నా మోదరు నేనేం చెప్పాను? మీ సపడే పోయి పంటాం అన్న కావుతుంది, పడమ కావుతుంది. అప్పటికి ఇంత అయ్యే నచ్చిపోదు. ఇంటికి పెద్ద కొడుకు గుణవంతుడు కావాలి. ఇంత అత్తదచ్చిపోదు. ఇంటికి పెద్ద కోడళ్ళు గుణవంతురాలు కావాలి. రన్ను నాగబా మరి నీకు సాయిబా లేపుతున్నావు. అన్ను రండి నాకే రండి అంతే. గీసుకోండి ఊళ్ళే పోతుంది పూలవా నీ మోరికి వెళ్తావా? కేకర్ నట్టుడు కింద మీకు వెళ్ళరు తుమ్ముట్టున్నట్టున్నా అందరూ మొగపుడుగా ఉట్టి పిల్లలు చేసుకొని దెబ్బ కొడితే పాత కూడా సున్న వేసినట్టు తుప్పు ఒక్క దెబ్బ కొడితే తుక్కు వారాలి. నీకనగా డోర్ కొట్టి కొడతాను. ఎక్కడ రమేష్ వారికి పిల్లని మరి రాత్రికన్నా రాత్రి ఎక్కువ దుగ్గు రాత్రితో రావద్దు నాదరావే ప్రాణే నాదా బలవతి జ్ఞాపకం అతను అబ్బాయి అవుతాడు. రాత్రికి ఇచ్చే శ్రీకాడ కానీ లంచమన్న నేను ఏమో కొట్టు కొడతారా అన్నాడు. నాకు భయం అయింది. ఇలా కొడుకు చెప్పిండు కదా ఏ పని కొడతావు నేను అనుకున్నా. దుకాణం కొరికి నవ్వ కోట కచ్చుకున్నా. నీళ్ళ బాటిల్ లేపో అంటాను. ఇక నా బాణం గద 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 వణుకుతాను. రాగ బాబా నా కట్టము వణుకుతాను. అయితే
ఇక నిలబడి తెచ్చాడ పెట్టిన లీటర్ నీళ్ళు కొట్టిండు కోటలు తాగిండు పావుసేరు తాగిండు బాపు అయ్యాక మల్లయ్యను మల్లె బాపిను పావుసేరు తాగిండు పక్కేసిండు పక్క బొర్రిత్త పట్టుకొని వీడు లేవాడు నన్ను కొట్టాడు వీడు లేవాడు నేను అనుకున్నా వీడు ఎప్పుడు లేచిపోతాడు అని నేను చూస్తాను వాడు లేవాడు నన్ను కొట్టాడు వీడు నీళ్ళ మొక్కపోవడం నన్ను కొట్టాడు ఒక నైట్ ఎక్కువైంది నీ కచ్చి రాగమైతుంది మీ నాయన ఏదో రాజ్యం ఎందుకు ఆగంగా అయ్యున్నప్పుడే కొడుకు గుణవంతుడు కావాలి అత్తమా ఉన్నప్పుడే కోడలు గుణవంతురాలు కావాలి ఈ గృహంతో 20 మందిని కావాలి పని చేయకుండా 10 మందిని కావాలి బండ మీద పావుకొని ఉట్టి కట్టింది గిరి సంసారం చేసింది అది కట్టెలు మోసింది కాడిది నాయన ఏల రాజ్యం ఆగమైతే లేదనాదు నీ తమ్మిని తీసుకొని పోయి మీ కన్న తండ్రి సిలికపోయి రాదు రాజ్యం ఎట్ట ఏలిందో రాజ్యం వల్ల ఏలవాలి మాకు సాయం కావాలి మేము అత్తమ్మ చచ్చిపోయారు రాజ్యంలో మాకు సాయం కథ కావాలా మీకు సాయం కావాలా చెప్పిన వీరికి ఈ గురువు ఉన్నారు మా పూలవతి అమ్మచావంతి బాలవతి మహారాజు ముందు 3 అడుగులు వేసింది బాబా బుద్ధిగానం రాని చెల్లే తమ్ముడు గంగల పడ్డాడు తమ్ముడా ఆడలను నమ్మేలేదు అన్నాడే తమ్ముడు సూర్యవతి మహారాజు చేతులా తమ్ముని చెల్లెని పెట్టి తండ్రి వెళ్ళిన రాజశ్రీవాసన బయటికి వెళ్ళిపోతాడు పెద్దవాడు బాలవతి మహారాజు ఇలాగాడు బాలవతి మహారాజు కాదురా తండ్రి కూర్చున్న శివాసన మీద కూర్చుంది తమ్ముడు సదరకుడి మీద కూర్చున్నా కూర్చోప్పుడు ఎవరాది కత్తల్లవా ఇంటికాడ ఉన్న చెల్లారి కత్తున్నా అన్నా బాలవద్ది మన ఇద్దరం కచ్చరికాడికి వచ్చింది మన సమృద్ధం రాజ్యం వెళ్తాం మన అవ్వ కాలు కూలక ముందే మన తమ్ముడు గంగల పడ్డాడు మన చెల్లె గంగల పడ్డాడు మన ఇద్దరం కచ్చరికాడికి వచ్చింది అన్నా ఇంటికాడ మన తమ్ముని కావాలేవారు మన చెల్లె కావాలేవారు అన్నా ఆడవాళ్ళు మన తమ్ముడిని మన చెల్లెని ఏదైనా గది చేస్తారు నువ్వు రాజ్యం
నేను ఇంటికాడు నువ్వు మళ్ళా అన్నానికి కచ్చిరి బంధు పెట్టి ఇంటికి వచ్చినప్పుడు నేను కచ్చిరి కాడికి అత్త కానీ మన అవ్వయ్య కాటం కాలు కూలకు ముందే మన తమ్ముడు మన చిల్లకంగా ఆడవాళ్ళ నమ్మవద్దు అన్న మనం ఆడవాళ్ళ నమ్మవద్దు అన్నా మన చెల్లె కావాలెవరు ఉంటారు మన తమ్ముని కావాలెవరు అంటూ నువ్వు రాజులేలు నేను ఇంటి గురికి చెల్లె కావాలి మన నువ్వు ఇంటికి వచ్చినప్పుడు నేను కత్తిరి కాడికి వస్తానన్నాడు నా భార్య నీ భార్య కానీ ఇద్దరు ఆడవాళ్ళ మనం నమ్మద్దానని చిన్నోడు అన్న రాజు వెళ్తాడు తమ్ముడు ఇంటి గురికి వచ్చి తమ్ముని శని ఎత్తుకోరి కావాలంటానమ్మా వాళ్ళ అన్నయ్య అన్న ఇద్దరు సాదుకుంటాడు వీళ్ళకి ఇస్తాను ఏమైతే ఎవరికి ఈ పూలవతి శావంతికి ఒక్క తల్లి కన్నా వీటిలో ఒక్క గోడలకు ఎవరు ఇస్తాను ఏమైతే ఇలాగపోతారు ఏం దాంపం వారు ఏమవుతారు ఎటువంటి దాంపం ఎటువంటి శరీరార్థ రాజ్యంగా వీళ్ళు పన్నాగమ్మ ఓడిపోతే ఓడి ఇంటికి రావట్టే కావాలి కాబట్టి ఇదేమారటం అనుకునే ఇద్దరక్క చెప్పినాను అప్పుడే వరమ్మ 10 నెలల చేతుల్లా అన్నల చేతుల్లా తల్లిదండ్రి లేని పిల్లలు అన్నదల్లే ఇద్దరమ్మ వాళ్ళు అవుడాలా పిల్లలే అన్నదల్లే ఇప్పటికప్పటికన్నా రావాలారా ఇళ్ళకన్నా పండుగ తిరిగే చేతులు గంటే కుడుతుందా నావా అన్న చేతుల్లో ఇద్దరు తమ్ముడు చెల్లె 17 పిల్లలైనా 17 పిల్లలైనా అన్న చెల్లె ఇద్దరైనా అవుడాలా పిల్లల అయ్యో అన్న చెల్లె ఓటు 4 ఏళ్ళ పిల్లలైనాడు నడిచమ్మాడుతున్నాడు ఇంటికి పెద్ద కొడుకు బాలవద్ది రాదు చెల్లెలా నా చెల్లె నడిచి అమ్మాడుతుంది మొదటి పిలుపు యావను హవ్వారు పిలుపు నాశం మొదటి పిలుపు ఏ అన్నను బాబాని పిలుపు నాశం అన్న బాధపడతా ఉన్నదే చూడు ఇంకా నా బాలవతి 5 ఏళ్ళ పిల్లలైనాడు చెల్లె శివనీలదేవి మొదటి పిలుపు పెద్ద వదినే పూలవతి దేవిని అమ్మాని పిలుస్తున్నాడు అన్న బాలవతి రాజును బాబాని పిలుస్తుంది చిన్న వదిని శాబంతి దేవిని అమ్మాని పిలుస్తాను చిన్న సూర్యవర్తి రాజును బాబాని పిలుస్తున్నాడు ఆటగోలా పిల్లలైన వాళ్ళు అమ్మాలా పిల్లలైన అన్న శివాసి చెల్ల శివాని ఆటగోలా పిల్లలైన వదినల్లో సీత అన్నం తింటాను వాళ్ళ వదినలను వాళ్ళకి ఎవరికనమ్మా అవ్వ అవ్వని పిలుస్తుంటే అన్న అనుకున్నాడు చెల్లె అని పిలిపినా అవ్వేది నాయన అడుగుతుంది
లతగుండె వరి నా చెల్లె ప్రాణం ఎడబోతుందో నా చెల్లెకు లోకి జ్ఞానం వచ్చేదాకా నేను చెప్పననుకున్నాడు బాలవద్ది రాదు. ఆ ఇద్దరు వదినాళ్ళు కూడా బిడ్డ నువ్వు మా కాడిబిడ్డ వాళ్ళని చెప్పలే. మరి ఆ వదినాల సీత అన్నం తింటాను ఆట పోతాను ఇంటికి వస్తాను. ఓ రోజున ఉన్న వర్షకాలం నాడు ఆటల మర్రి కింద ఆట పోగిన పిల్లలాయే 7 పిల్లలే అన్న శివశివన చెల్ల శివనీల ఆటలాది మళ్ళా మర్రి కింద ఆటల మర్రి కింద అందరు ఆడాడుతాను ఇంటి పోతాను. కానీ నాకు ఆలోచన వచ్చింది బాలవద్ది రాదు నువ్వు నేను బాబాని పిలుస్తానా నువ్వు బాబాని పిలుస్తాను. సూర్యవర్తి రావుడు నువ్వు బాబాని పిలుస్తాను నేను బాబాని పిలుస్తాను. ఇంటిలో 2 ఆటలు ఉంటాను. పూలవతి దేవిని నువ్వు అవ్వని పిలుస్తాను నేను అవ్వని పిలుస్తాను. శాపంతు దేవుని మన ఇద్దరు అమ్మని పిలుస్తాను. నిన్నుగన్న తల్లి ఎవరు నన్నుగన్న తల్లి ఎవరు? మరి ఇద్దరిని మనం అవ్వని పిలుస్తాను. సూర్యవర్తి రాజును బాలవతి రాజును బాబని పిలుస్తాను. పూలవతి శాపందేవిని అవ్వని పిలుస్తాను. ఇక నిజ స్వరూపం బయటపడాలంటే మనం చిన్నవా ఇంటి పోదాం. అవ్వ పూలవతి కొడుక రా బిడ్డ అవా రా తల్లి అన్నం పెడుతున్నాం అంటే నీ చేత మాకు రావులు నీ చేత మాకు అన్నం వద్దు. ఎందుకు అన్నం వద్దని అవడు. మరి ఇద్దరితో మమ్మల్ని అన్నులు ఎవరు తల్లి అని మనం అడుగుతాం. గప్పుడు నీ స్వరూపం బయటపడాలంటే చిన్నపోయి ఇంటి పోదామని ఆడాడుకున్న అన్నగిరు ఇద్దరు ఆడమంది పెట్టెలు అన్న శివజనరాజు వాడవిల శివనేలా చిరకాడి మొగ చిన్న అంశాడి మొగాలు చూపుకుంటారమ్మా. గవ్వలాంటి కళ్ళల రవ్వల సినుకు నడుపుకుంటే 2 పిల్లలే రావా. చిన్నపోయే పిల్లలమ్మా రామ రఘురామ చిన్నపోయే పిల్లలమ్మా రామ రఘురామ రోజు రోజు కిలకిల నవ్వకుండా 2 పిల్లగాళ్ళు అవలారా కావాలని కళ్ళ రవ్వల సినుకు నడుపుకుంటా అన్నయ్య రావడాలు విలగాళ్ళు కొడుకు శివతిరనాథ ఆడవిల్ల శివనీల దేవి వాళ్ళు ఇంటి ముందు కచ్చినారే రామ రఘురామ ఇంటి ముందు కచ్చి లవలారా ఎత్తు వరుగుల మీద వచ్చిన కాంతిలో ఎత్తు వరుగుల మీద 2 పిల్లగాళ్ళు కూర్చున్నప్పుడు కలలే వాళ్ళు కలవో వీరనారే రామ రఘురామ సాగుకున్న ప్రేమ చెప్పుంటే అమ్మా కన్నా ప్రేమల కన్నా సాగిన ప్రేమలు ఎక్కువ ఉంటాయి అంటారమ్మా. నా కొడుక శివసేన పల్లె పంతులయ్యా పాఠశాలి పిల్లలు
కట్టుకున్న భార్య ఏమో లేదు కన్న తల్లి ఏమో కడుపు చూస్తుంటారు నాన్న ఆకలి ఎంత ఆయన అన్ను ఎందు రాంటి కొడుక పల్లె పంతులు కొడుతున్నా బలికెళ్ళి పోతురమ్మా ఆకలి ఎంత నాన్న నేను బడికాడి పోదరమ్మన్నవా పిల్లగాళ్ళకి ఆకలి ఎక్కడవా కడుపులోనా అగ్గోల పెడతాను మలుపు అవా వాళ్ళ పందులు కొట్టలే బాడసారి పిల్లగాళ్ళు తిట్టలేదు ఇలా మాకు ఆకలిగా లేదమ్మా ఆకలిగా లేదా అవును బిడ్డ అవ్వ ఆకలి అయితే తొందరగా అన్నం పెట్టు బడిపోతూ అడగపోతుంది పిల్లలు ఆకలిగా లేదన్నది ఎందుకు తల్లి మా మనసులో ఒక మాట కలిగింది ఆ మాటని అడగడానికి కోపమా తల్లి అవునమ్మా ఏ బిడ్డ అయినా తల్లిని అడగవలసిన మాట అయితే అడగాలి అడగరాని మాట అడగద్దమ్మా అవ్వా నిన్ను అడిగే మాట లోకం మెచ్చే మాట అడుగుతా అవ్వా ఆ కత్తిరికాడ ఉన్న బాలవర్ధి రాదును సూర్యవర్ధి రాదును మేమిద్దరం పోయి ఆ ఇద్దరిని బాపు బాపు అని పిలుస్తాను మళ్ళా ఇంటికి వచ్చినాక నిన్నైనా చావందినైనా నోరారా అవ్వా అవ్వ అని పిలుస్తాను ఇందులో నన్ను కన్న వాళ్ళు ఎవరు నా అన్నను కన్నోళ్ళు ఎవరమ్మా బిడ్డ అమ్మా కాలమే కలిసి రావాలి అందులో బయటపడ అంటారు ఎన్ని రోజులు ఉన్నాయి చెప్పక తప్పదు ఇన్నాళ్ళ వాటి కడుపులో దాచుకున్నా లాతకుండే వాళ్ళకి పిల్లగాళ్ళకు గుండె వాళ్ళకి ప్రాణం వెళ్ళిపోతాను దాచుకున్నా ఇక చెప్తాను బిడ్డ వినని ఆ కొడుకు శివసేన రాజు ఆ బిడ్డ శివలే ముందు కూర్చొని బిడ్డ రోజు రోజు సూర్యవతి రాజును నా నాన్న పిలుస్తాను ఆ సూర్యవతి రాజు మీకు తండ్రి కాదమ్మా ఆ శాబంతినైనా రోజు రోజు అవ్వాలని పిలుస్తాను శాబంతి మీకు తల్లి కాదు ఆ బాలభద్ర రాజునైనా నానా నాన్నని పిలుస్తాను బాలభద్ర రాజైన మీకు తండ్రి కాడు అవ్వా పూలవత నన్ను నూరారు పిలుస్తాను నేనైనా మీకు తల్లి కాదమ్మా అమ్మా మీదేం కులం కాదు మాదేం కులం కాదు మీ కులం మా కులం ఒకటే రాజుల కులం మీ తండ్రి సిరకపోజే మహారాజు మీ తల్లి సీతాదేవి మీరు కలిగినాక 21 రోజు తెల్లారి మీ తల్లికి రోగం వచ్చి తల్లి ప్రాణం పోతాను తండ్రికి రోగం వచ్చి తల్లి ప్రాణం పొంగా కొడుక బాలభద్ర రాజా తమ్ముడు చెల్లిపోయినవని మీ అన్న చేతిలో పెట్టింది కొడుగా పూలవతి ఇంటికి పెద్ద కొడుకు బుద్ధివంతురాలు అమ్మా నా కొడుకు పైలో నా బిడ్డ పైలో మిమ్మల్ని ఏడంతా తమ్ముతలు చేసి మా చేతిలో పెట్టిందమ్మా కన్నగాళ్ళు కాలం అయితేనే నాటి నుంచి నేటి దాకా బిడ్డ నాటి నుంచి నేటి దాకా బిడ్డ అడుగుతోని కనాలేదు గానీ చేతులాగా వెంచుకున్నా ఒక్కనాడు మాట తిట్టలేదు ఒక్కనాడు చెప్పగొట్టలేదా మీ తల్లి సీతారాదేవి సంఖ్య కతూరాలు అవరాయి సాదుకున్న బిడ్డ మీ తండ్రి సిరిగబోజరాదు ప్రతి సంఖ్య కతూరా అయిపోయా అత్తరావు సీతారాదేవి అత్తమ్మా సీతాదేవి వాళ్ళ మీ బిడ్డ నా ఎత్తు బిడ్డ మా వేగం అవుతాండమ్మా ఏ ఊరికి పోయినవాని అవ్వా ఏ ఊరు తమ్మయ్యప్ప నేను ఏ పంటకు పోయినవాని అవ్వా ఏ పంటే తమ్మయ్యప్ప ఇప్పుడు మీ అవ్వే నీకుంటే ఈ మాట రాకపోవునమ్మా నిన్ను కన్నా మీ తల్లి సీత ఏమే బతుకున్నది అనుకోండి సాగుకున్న వదిలే పూర్వదే సచ్చిందనుకున్నామ్మా చిన్న అవ్వదిరిగి రాదు అన్నం ఈ ఆటకు పోదురా ఒక్కొక్క మాట
అంటే ఆ పిల్లగాళ్ళ గుండెల కోలే పోతానే కేవలం పోతానే ఓ వదిన పూలవతి దేవి ఓ వదిన చావతి దేవి ఇన్ని రోజుల కాను చెల్లే మావే ఉన్నది కావచ్చు అనుకున్నావా నిన్ను పిలిచినా బిడ్డ నన్ను పిలిచినావా ఈ రోజు మాకు ఒక మాట చెప్పినావా మీరు అవ్వలేని పిల్లగాళ్ళు అయ్యలేని పిల్లగాళ్ళు అన్నావు వదనమ్మా ఓ రావే సీతారాదేవా రావే సీతారాదేవా నాన్న రావే తిరగ రాజా అది పోరిని గాని నావు నన్ను తల్లి భూమి వేసియవా నా కట్టమేమి దోచిల్లే నా జుగమేమి దోచిల్లేవా ఆడవిలగల్లక ఉండాలన్నారు తరలారావా ఉండనాలే బువ్వా పాలు వండనాలు పాస వండరవలేరా ఆడవిలగల్లక వైరాలు భూమి మీద బతికుంటే పండగ తిన్నాడు పాపం తిన్నాడు ఆడవిలగల్లక వయ మీద నిండా రూపాయి బలవన్నారమ్మా అవదచ్చినాడు నావా బలం పోయినట్టు ఆడవిలగల్లకయ్యదచ్చినాడు ఆయన బలం పోయినట్టు అన్నారు ఏ బిడ్డకైనా అమ్మ మీద ఉన్నంత గౌరవం అయ్య మీద ఉంటదా తరులారా అయ్య మీద ఉన్నంత గౌరవం అన్నదమ్ముల మీద ఉంటదా అన్న మీద ఉన్నంత గౌరవం వదిన మరదల మీద ఏ బిడ్డకు ఉండవు అని అన్నారమ్మా హవా ఏ బిడ్డకైనా కాలుగో ముళ్ళగిరియవా కాలుగో ముళ్ళరి కట్టగాల తిన్నాడు 60 ఏళ్ళ బిడ్డకైనా అవ్వాలి కట్టలో అన్నారు అవ్వా నా కట్ట వచ్చినాడు నా తావతో చెప్పుకుందామని నా కావలేక వాయవదినమ్మా మావయ్య దావంగా రక్తముద్ర తీసి నీ చేతిలోన విడతే వదిలే అవ్వా నాడి నుంచి నేడు దాకా వదిలే నాడి నుంచి నేడు దాకా వదిలే మమ్మల్ని ఒక్కనాడు కొట్టబోతే బావా ఒక్కనాడో తిట్టబోతే బావా మేము ఆడుకోవంగా మేము దోవు తిన్నాడు ఈ పొరగాళ్ళు పాడవాడా ఎవరి గండం ఎవరి పిండు ఎవరి కాడ్ల గోళీలు ఎవరి కూళ్ళ గోళీలు ఏమన్నా కడుపుతోనే అన్న పోరగాళ్ళని వదిలే మా మీద కోపం రాలేదా మా మీద కోపం రాలేదా మా రాజదేశాన్ని కాజపడి వదిలే మా మీద కోపం వచ్చిన్నాడు మేము తినే అన్నంలోన తాగే ముగ్గులోనా సంకల్ప వదిలే మా పేరు మాది పోవు మా వయరాల ప్రాణం పోయినట్టుగా మా ప్రాణం పోగునేవా అవయ్యలేని పిల్లలకు నీలాంటి వదిలి ఉండవాలి నీ గుణం ఎంత చల్లని గుణం వదినమ్మా నువ్వు లేకపోతే భూమి మీద నా బతుకు లేకపోవు మమ్మల్ని చదువుకున్న బాకీ తీరాలంటే అవలారా ఎండిచ్చిన బాకీ తీరబోదు బంగారం ఇచ్చిన బాకీ తీరబోదు వదిలే నీ కలవా పట్టుకున్నగాను అది నా బాకీ తీరవో నీ కడుపులో తల వేసిన వదిలే చదువుకున్నారు నువ్వు తీరదు వదినమ్మా మమ్మల్ని చదువుకొని గింజెత్తు పిల్లగాలని చేసినావు అంటే నువ్వు ఎంత కాని కట్టాల పడితే గింజెత్తు పిల్లగాలమైనవు మమ్మల్ని చదువుకున్నారు నువ్వు తీరాలంటే వదిలే రోజు పొద్దుగా లేచి మేమిద్దరం అవ్వా నీ కాళ్ళు కొనుకొచ్చిన కోడలు వెళ్ళమ్మా అయ్యో అందరి పిల్లగాళ్ళకు ఉంటుందా అందరి పిల్లగాళ్ళకు నాయన బతికి ఉంటాడా అవసేద సేవ చేయించుకుంటా నీ పిల్లలు నోసుకొని పుట్టాలంటారమ్మా
పిల్లలు మంచాల పడ్డనాడు బిడ్డలు తల్లిదండ్రికి అన్నం పెట్టాలంటే అవయ్య రాజులు నోసుకొని బతకాలంటారమ్మా. మీకు అమ్మాయి పిలిచే భాగ్యం బాగి లేదు, మీ తల్లిదండ్రికి మీ చేత బుక్కడన్నం బాకి లేదమ్మా. అవ్వా నువ్వు ఇంటికాడి బిడ్డవు నా బిడ్డో. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని ఒగ్గు కథలు మీకు కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి. మా వీడియోలను మీకు నోటిఫికేషన్స్ రావాలనుకుంటే బెల్ సింబల్ క్లిక్ చేయండి.